ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు బయలుదేరి తూర్పు చినుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడుగు లాబానును మీరెరుగుదరా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమనిది. అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు తన దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతనిని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 1 దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసుదవా, నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబును అడిగెను. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలుని ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన సాసి అయిన సిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగానిచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట నా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చెదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గనుక
ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.